సో అందరికీ హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో జస్ట్ మనకి ఇంతకు ముందే సెకండ్ ఫేజ్ వాళ్ళకు అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. సో మీలో ఎంతమంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి. మా వీడియోలో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం అనమాట. ఓకే, వీడియోని పూర్తిగా చూడండి. సో మన ఛానల్లో తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫైనల్ ఫేజ్ అనమాట. సో ఫైనల్ ఫేజ్ అంటే ఈ థర్డ్ ఫేజ్ అనుకో. ఓకే, సో థర్డ్ ఫేజ్ వచ్చేసి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ మంత్ 8th స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ 2 phases ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదు, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ అవన్నీ కూడా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదు వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనమాట. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ 9. సో ఒక్కరోజు రిజిస్ట్రేషన్కి టైం ఇచ్చారు. ఒక్కరోజు వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్కి ఒక రోజు టైం ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 9, 10 2 days టైం ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఒక రోజు అనమాట, 10 నెక్స్ట్ మంత్ 10. తర్వాత ఈ ఫైనల్ ఫేజ్లో అంటే థర్డ్ ఫేజ్లో ఎప్పుడు మనకు అలాట్మెంట్ చేస్తారంటే నెక్స్ట్ మంత్ 13th తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ ఫైనల్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో సీట్ వస్తే మీరు 13th నుంచి 15th లోపల కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాలి, అలాగే వెబ్సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నెక్స్ట్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సో రిపోర్టింగ్ అట్ కాలేజ్ నెక్స్ట్ మంత్ 16 to 17. ఓకేనా, ఇన్ ద కేస్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ కాలేజ్ అప్డేటింగ్ జాయిన్ డీటెయిల్స్ బై కాలేజ్ 17. సో ఇది మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనమాట. సో నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ మనకు 1 week టైం అయితే ఇచ్చారు. 1 week తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ.